ప్రేమ, భయం, భవిష్యత్తు ఈ సినిమాలో ఇవన్నీ మిమ్మల్ని ఆలోచించేలా చేస్తుంది ఈ సినిమా పక్కాగా. ది టుమారో మ్యాన్ తెలుగు సినిమా లవర్స్ నచ్చుతుందా? ఇదొక యూఎస్ వాళ్ళది తెలుగులో అయితే డబ్ చేసి రిలీజ్ చేశారు. మూవీ డీటెయిల్స్ ఫుల్గా క్లారిటీగా చెప్తా, వీడియో చివరి వరకు చూడండి, లాస్ట్లో రేటింగ్ కూడా ఇస్తా. ప్లీజ్ ఈలోపు ఒక లైక్, సబ్స్క్రైబ్ ఒకటి కొంచెం బూస్టప్ చేయండి ఫ్రెండ్స్, చాలు. కొట్టేశారు కదా, థ్యాంక్ యూ. ఇంకా బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే ఈ మూవీలో ఒక స్టోరీ ఒక పెద్ద ఆయన చుట్టూ అయితే తిరుగుతూ ఉంటుంది అనమాట. ఆయనకి ఏంటంటే ఫ్యూచర్ అంటే కొంచెం టెన్షన్ పడుతూ ఉంటాడు, ఫ్యూచర్ గురించి కొంచెం ప్రిపరేషన్లో కూడా ఉంటాడనమాట. అలాంటి పర్సన్ లైఫ్లోకి ఒక లేడీ వస్తే ఆమెకి ఇతనికి మధ్య ఏంటి, అసలు వీళ్ళిద్దరు లైఫ్ ఎలా టర్న్ అవుతుంది అనేది ఇంకా మూవీ చూసి తెలుసుకోవాలి. ఇదంతా ఒక బిలో యావరేజ్ మూవీయే, బట్ ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. ఇంక ఈ సినిమా పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ మాట్లాడాలంటే మెయిన్ లీడ్గా యాక్ట్ చేసిన వీళ్ళిద్దరూ చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశారని చెప్పాలి. సినిమాటోగ్రఫీ కూడా విజువల్స్ చాలా నేచర్గా దగ్గరగా ఉన్న ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట. మ్యూజిక్ కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా ఎమోషనల్ ఫీలింగ్ అయితే ఇస్తుంది అనమాట. నెగిటివ్స్ ఏంటంటే చాలా స్లో పేజ్గా నడుస్తూ ఉంటుంది ఈ సినిమా, చాలా స్లోగా రన్ అయిన ఫీలింగ్ కూడా ఉంటుంది. 1.5 hours ఉంటుంది. బట్ దిస్ ఈజ్ నాట్ ఫర్ ఎవ్రీ వన్ అనమాట. అంటే ఈ సినిమా కమర్షియల్ మూవీ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో, థ్రిల్లర్స్, యాక్షన్ లవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సినిమా నచ్చకపోవచ్చు, కొంచెం స్లోగా కూడా అనిపించవచ్చు. ఫైనల్ వరకు నేనేం చెప్తానంటే ఓవరాల్గా ఈ సినిమాకి ది టుమారో మ్యాన్ ఒక మంచి ఫీల్ గుడ్ మెసేజ్ ఓరియంటెడ్ డ్రామా మూవీ అని చెప్తాను. ఎవరికైతే మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ ఇష్టం ఉంటుందో వారికి ఈ సినిమా నచ్చుతుంది. ఈ సినిమాకి నా పర్సనల్ రేటింగ్ అయితే పక్కన ఇస్తాను. మీరు ఈ సినిమా చూడాలనుకున్నారా లేకపోతే చూసేసారా? మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ అంటే మీకు ఇష్టమా? అయితే కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. ఇంకా నా రివ్యూ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అన్నీ కొట్టేసండి. థ్యాంక్ యూ.